అసలు రాష్ట్రం మొత్తం పక్కన పెట్టాను. రాష్ట్రం మొత్తం పక్కన పెట్టి అసలు ఉద్దానం వాళ్ళకి 700 కోట్లు పెట్టి తాగునీరు ఎక్కడి నుంచో పైపు లైన్ వేసుకొచ్చి వాళ్ళకిస్తే వాళ్ళు ఓటే లేదు. జగన్ని కొంచెం మన రాష్ట్రాన్ని నుంచి వెళ్ళిపోమని ఎక్కడ వేరే స్టేట్లో పోటీ చేయమన్నాను. న్యాయం లేదు మన రాష్ట్రంలో. జగన్ సార్ ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతే ఇట్లా కాళ్ళకి దండం పెట్టుకుంటారు. ఆయన 5 ఏళ్ళ పరిపాలన చూసేసావు, ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నంబర్ 1గా ఉంది. పాపం ఎవరు కష్టం వాళ్ళు పడుకుంటున్నారు. జగన్ ఏం చేశాడంటే డబ్బులు వేసేవాళ్ళు కదా, డబ్బులు వేసేపాటికి నొప్పి తెలకుండా బతికారు. ఇప్పుడు అనుకో వెళ్ళి చెట్టు కొట్టుకుంటే 10 రూపాయలు వస్తాయని వెళ్ళి చెట్టు కొట్టుకుంటున్నారు. సచ్చినట్టుగా పని చేస్తున్నాడు వాడు. పని చేయకపోతే తెల్లారి కూడలేదు. అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని జగన్. చాలా కష్టపడుతున్నాం రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అంటున్నారు చంద్రబాబు గారు. కష్టపడతాడు మరి, ఇబ్బందులు చాలా పథకాలు ఇచ్చేసాడు కన్నా, మరి కష్టమే మరి. 3 పథకాలు ఇచ్చేసాడు. ఆ సూపర్ 6 అన్నాడు కానీ 25-30 ఇచ్చేసాడు అన్న. సూపర్ 6 కాదు, 25-30 పథకాలు ఇచ్చాడు ఏరియాగా. ఇచ్చేసేపాటికి మరి అన్ని పథకాల మీద రిస్కే కానీ ఎవరికైనా. అగ్గిపెట్లకే బోర్డు ఖర్చు పెట్టాడు అన్న. వరదలకి కొవ్వొత్తులు అగ్గిపెట్లకే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేశాడు. మరి 5 పైసలు 50 పైసలు అగ్గిపెట్టికే కొన్ని కోట్లు ఖర్చు అని అంటే మరి ఎంత ఖర్చు అవుద్ది? మొన్నేమో ఇచ్చేసాడు, మోడీ గారు వస్తే ధ్యానం చేశారు, కింద మ్యాట్లు పరిచాడు. ఒక్కొక్క మ్యాట్ దగ్గరగా 80, 60, 70 ఏళ్ళు ఉంటది. మరి బోర్డు ఖర్చే కన్నా అది. అంటే బయట ఏదో 20 రూపాయలు ఉంటాయి, దాని గురించి కాదు. ఆ మ్యాట్ బయట కొనుక్కుంటే 50, 100 ఉంటది. అది పక్కన పెడితే ఆయన విజనరీ కాబట్టి అది ఒక్కోటి 10 ఏళ్ళు ఉండొచ్చు మ్యాట్. ఎంత కష్టపడుతున్నా జగన్ నిందలేస్తున్నాడు, దుష్ప్రచారం చేస్తున్నాడు, లేకపోతే జనాల్ని రెచ్చగొడుతున్నాడు అని మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటావు నువ్వు? చంద్రబాబు గారు కష్టపడుతున్నా కూడా జగన్ వెనకాల నుండి నాశనం చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఇది మాట్లాడుతున్నారని కూటమి వాళ్ళు అంటున్నారు. నిజమేనా? ఏం చెడ్డ పేరు తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు ఇక్కడ రాజధాని ఏరియాలో మామూలుగా మనిషి ఈత కొట్టుకోవచ్చు, వెళ్ళి గేదలేం పడుకుంటున్నాయి పొద్దుగూకులు చక్కగా, వెళ్ళి గేదెలను తోలొచ్చాడు అక్కడికి, లేకపోతే నీళ్లు కూడా తోడాడు అక్కడికి. ఆయన తోడలేదుగా. వాన పడింది, ఈ దగ్గర నుంచి ఆ దగ్గర చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, ఈ పెద్దోళ్ళు ఈత కొట్టుకుంటున్నారు, గేదలేం పడుకుని కమ్మగా పడుకుంటున్నాయి. ఏం చేసావు? 1.5 సంవత్సరాల రోజున ఒక బిల్డింగ్ కట్టావా? ఒక బిల్డింగ్ చిన్నది ఊరికి నువ్వు ఉంటాకన్నా ఒక బిల్డింగ్ కట్టావా? అదే మొన్న 5 ఏళ్ళు చంద్రబాబు గారు ఉంటే ఈ పార్టీకి అయిపోయేది. జగన్ వచ్చి నాశనం చేశాడు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసి ఉంటారు. అంతకుముందు 5 ఏళ్ళు ఉండవుగా నువ్వే. ఇంకా ఫస్ట్ సీఎం నువ్వేగా రాష్ట్రం వెళ్ళిపోయినాక. ఏం కట్టా? ఫస్ట్ సీఎం రాష్ట్రం నువ్వే. ఏం కట్టావు? సచివాలయం కట్టావా? ఏం కట్టావు? సరే, ఇప్పుడు ఎలా ఉంది టోటల్ గా? మంచి ప్రభుత్వం అంటున్నారు, నువ్వే ఉంటావు ఒక్క మాట. నంబర్ 1 అన్న ఎట్టాగా ఉండాలి ప్రభుత్వం. ఎట్టాగా ఉంటే జగన్ అన్న వాల్యూ తెలుసుద్ది, జగన్ గారు విలువ తెలుసుద్ది. ఇప్పుడు నిదానంగా తెలుస్తుంది. జగన్ ఇప్పుడు ఆల్రెడీ స్కూళ్ళలో మానేశారు, ఫుడ్ కూడా క్వాంటిటీ తగ్గిపోయింది. అంగన్వాడీలో అందరికి పెడతారు. అంగన్వాడీలో కూడా ఊరికి కొంతమందికి ప్రెగ్నెంట్ లేడీలు ఉంటారు, ఊరికి ఎంతమంది వరకే ఇస్తాం, పైనుంచి రావట్లేదు అని చెప్పేశారు వాళ్ళు మకమట లేకుండా. కొంతమందికి రావట్లేదు. అట్టాగే ఉండాలి, ఎట్టుంటేనే బాగుంటది. మంచి చేసినోడు పనికిరాడు. మంచి అనేది మన రాష్ట్రంలో అసలు పనికిరాడు. సమస్య లేదు. నాకు తెలిసి జగన్ సార్ని తెలంగాణలోనే ఎక్కడైనా పోటీ చేస్తే ఇట్లా దండం పెట్టి గెలిపించుకుంటారు. మన రాష్ట్రం దిక్కుమల రాష్ట్రం స్టేట్లోనే లేడు.